హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనసేనలోకి బాలినేని షాక్లో వైసీపీ అండి. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఒక విషయానికి వచ్చినట్లయితే జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామ్నేని ఉదయభాన్ తాజాగా జనసేనలో చేరుతున్నట్టుగా ప్రకటించగా, నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా తనకు జనసేన కండువా కప్పుకోబోతున్నట్టు తెలిపారండి. ఇవాళ మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో వేరువేరుగా సమావేశాలైన సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాస్ రెడ్డి తాము జనసేన తీర్థం పుచ్చుకోనున్నట్లుగా ప్రకటించారు. ఇక తాను పార్టీలో చేరుతానని అడిగిన వెంటనే ఒప్పుకొని తనను ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి బాలినేని కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్తో గంటకు పైగా జరిగిన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని త్వరలోనే ఒంగోలులో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ సమీక్షలో జనసేనలో చేరుతున్నట్టుగా వెల్లడించారు. తనతో పాటుగా ఒంగోలులోని పలువురు నేతలు కూడా జనసేనలో చేరతారని అయితే చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీలో పనిచేస్తానని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలోని అందరినీ కలుపుకొని పోయి జనసేన అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. పార్టీ మార్పు వేళ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. తాను జగన్ను బ్లాక్మెయిల్ చేసినట్టు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయని, అయితే అందులో ఎటువంటి వాస్తవాలు లేవని తెలిపారు. గతంలో తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే వైసీపీని వీడలేదని గుర్తు చేశారు. దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశీర్వాదంతో రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. వైఎస్ఆర్ మరణానంతరం తన మంత్రి పదవిని, అలాగే కాంగ్రెస్ పార్టీని వదిలి జగన్ వెంట నడిచినట్లు పేర్కొన్నారు. తనతో పాటు 17 మందిని కూడా జగన్ కోసం వచ్చినట్టు గుర్తు చేశారు. విశ్వసనీయత అని ఎప్పుడూ చెప్పే జగన్ ఆయన కోసం రాజీనామాలు చేసి వచ్చిన 17 మందిలో ఏ ఒక్కరినైనా మంత్రి పదవి కొనసాగించారని బాలినేని ప్రశ్నించారు. జగన్ను నమ్మి తన ఆస్తులు మొత్తం పోగొట్టుకున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ సమావేశంలో తన గురించి జగన్ ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొన్నారు బాలినేని. తనతో పరిచయం లేకపోయినా పవన్ కళ్యాణ్ తన గురించి మంచిగా మాట్లాడాలని గుర్తు చేశారు. తనకు పార్టీలో పదవులు ముఖ్యం కాదని, గౌరవం కావాలని ఈ సందర్భంగా బాలినేని స్పష్టం చేశారు. తాను జనసేనలో ఎలాంటి పదవులు ఆశించలేదని, స్వచ్ఛందంగానే చేరబోతున్నట్టుగా చెప్పారు. తాను వైసీపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీని విమర్శించడం తన వ్యక్తిత్వం కాదని బాలినేని చెప్పారు. కానీ తనపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తే మాత్రం అందరి విషయాలు బయట పెట్టేస్తాననైతే బాలినేని ఈ సందర్భంగా హెచ్చరించారు.